నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం. జయప్రద గారు, వారాల్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలని ఖచ్చితంగా చాలా కుతూహలం ఉంది. ఎందుకంటే చాలా అక్యురసీతో ఉంటుంది మీ ప్రిడిక్షన్ అనేది. ఖచ్చితంగా నమ్ముతాను నేను. సో మరి ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? తప్పకుండా. కాకపోతే ఆ వారాల్లో ఎక్స్‌ప్రెషన్ అంటే ఇంత పూర్వం అయితే మనకి వారాల్లో ఇలా పుడితే ఇలా జరుగుతుందని యోగాలున్నాయి గానీ, ఇది కలియుగ ప్రభావం మరి దారుణంగా ఉంది. సో, మన ప్రిడిక్షన్స్ ఇచ్చిన నక్షత్రము, రాశి, లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి కదా! అవును. దీని ప్రకారం కానీ ఎంతో కొంత ఉంటుందిగా. 20% ఉంటుంది. మరి కాకపోతే ఆదివారం పుడితే ఒక యోగం ఉంది, సోమవారం పుడితే ఒక యోగం ఉందని మన పురాణాల్లో ఉన్నాయి గనక మనం రైట్. మాట్లాడుకోవచ్చు. దాని గురించి రైట్. చెప్పొచ్చు. రైట్. సో, ఆదివారం పుట్టడం అంటే చాలా మంచి వాళ్ళు, ఓహ్! తెలివైన వాళ్ళు, 10 మందితోనే అల్లుకుని తిప్పేవాళ్ళు, 10 మందికి నడిపించే ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఇలా ఒక ఆదివారం లీడర్‌షిప్ గురించి క్వాలిటీ లీడర్‌షిప్ ఉంటుందా? క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆదివారం రైట్. పుట్టిన వాళ్ళు. రైట్. కానీ ఇవాళ ఎలా ఉన్నారు? ఆదివారం పుట్టిన వాళ్ళు బద్ధకస్తులు, మాట వినకపోవడము, మారిపోయిందా? మారిపోయారు. అయ్యయ్యో! హ్మ్. మాట వినకపోవడము, చెప్పిన మాట చెప్పినట్టుగా చేయకపోవడము, అబద్ధాలు చెప్పడము. ఇంకా కావాలంటే అమ్మకి, నాన్నకి కావాలంటే కొన్ని విషయాలు చిలవలు, పొలవలు, కథలు కథలు అల్లేసి ఏదో ఒక చేయడము. ఇలాంటి పనులు కూడా ఆదివారంలో పుట్టిన వాళ్ళు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. కానీ మన పురాణంలో ఆదివారం అంటే ఒక యోగం ఉంది. సో, అది చాలా మంచి భానువారం అంటే అది యోగానికి, లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి అన్నిటికి కూడా సూపర్‌గా పనిచేసే వారం అని చెప్పేసి. ఆ రోజు గాని కొడుకు పుడితే మీకు మంచిగా మంచి లీడర్‌షిప్ వాడు పుట్టాడు అంటే తల్లిదండ్రులు బాగా ప్రేమించేవాడు పుట్టాడు, తల్లిదండ్రులు బాగా చూసుకునేవాడు పుట్టాడు అని అనుకునేవాళ్ళు. ఇవాళ అలా ఉన్నాయా అంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అంది కంపల్సరీగా ఇలా జరుగుతుంది కాదు. ఇలా పుట్టితే ఇలా యోగం ఉంది. అయితే ఖచ్చితంగా ఆ యోగం కావాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఆ యోగం వస్తుంది. ఎట్లాంటి నియమాలు పాటించాలి? ఆ యోగం రావాలనే కదా. ఖచ్చితంగా. కాకపోతే చెప్పాలంటే మనం ఆలోచించాలి. కింద కామెంట్స్ ఏం పెడతారా అని ఎందుకు చెప్పేసి. మన మీరు శాస్త్రం ఏం చెప్తారు అదే చెప్తారు అదే కదా. చెప్తా. మళ్ళీ వేరేదేం లేదు కదా. కాకపోతే కొన్ని పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. అబ్బా, కమెంట్స్ పెట్టే వాళ్ళు రాముడిని కూడా అంటారండి మనంతా. అంతే. వాళ్ళు పెడుతూనే ఉంటారు. మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. చెప్పాలి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పేయండి. తప్పకుండా. సో, ఆదివారం పుట్టిన వాళ్ళు ఏంటంటే అబద్ధం ఆడకుండా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారు నాన్న. అబద్ధం అనేది జనరల్ గా రాకూడదు నోట్లోంచి. తర్వాత నాన్ వెజ్ ఆ రోజు తినకూడదు. ఎవరు కూడా తినకూడదు. ఎవరు తినకూడదు. వీళ్ళు అసలు తినకూడదు. తర్వాత తండ్రిని ఎప్పుడు ఎదిరించకూడదు వీళ్ళు. తండ్రికి ఎదురు మాట కానీ, తండ్రిని ఎదురుగా నిలబడి మాట్లాడడం కానీ, అంటే ఆయనకి ఎదురుగా మాట్లాడడం అంటే ఆయనతో వాదించడం. అలా కాదు, నీకు తెలియదు నాన్న అని అనడం కానీ, మాకు తెలుసు అని చెప్పడం కానీ. జనరల్ గా ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలే నాన్న చూసుకుని వెళ్ళు అంటే మాకు తెలుసులే అని చెప్పేసి వెళ్ళిపోయిన పిల్లలే ఉన్నారు అంటున్నారు. సో, పిల్లలు అలాగే తెలియదు వాళ్ళకి చెప్పడం. అది అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత కూడా తండ్రికి ఎదురుగా అంటే సరే ఆదివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తే ఆ భాను యొక్క యోగం అని అంటారు దాన్ని. భాను యోగం అంటారు. ఆ యోగం వీళ్ళకి వస్తుంది. యోగం అంటే ఏం లేదు, వీళ్ళ మాట 10 మంది వింటారు. వీళ్ళు చెప్పిన మాట నిజమవుతుంది. అంటే వీళ్ళు అన్న ఒక మాట చెప్పి మీకు ఖచ్చితంగా అవుతుంది ఏంటి అన్నారు అనుకో, ఖచ్చితంగా అవుతుంది ఆ పని. అది పూర్వం రోజుల్లో. ఈ రోజుల్లో అబద్ధం ఆడకుండా వీళ్ళు చెప్పగలిగితే వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా ఖచ్చితంగా అవుతుంది. బ్యూటిఫుల్. ఇలాంటి నియమాలు వీళ్ళు పాటించాలి. తర్వాత భార్యని, తమ్ముళ్ళని, చెల్లెల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళు. సో, అంటే వీళ్ళు ఒక్కరే స్వార్థంగా ఉండకుండా అందరికీ పంచడము, అందరితోటి కలుపుకోవడం, తిరగడం వల్ల బాగుంటుంది ఈ యోగాలు. ఇలా చేసుకోవాలి. రైట్. ఆదివారం అంటేనే సూర్యుడు అధిపతిగా ఉండేటటువంటి రోజు. అవును. మరి ఆదివారం నాడే మరి వీళ్ళు పుట్టారు అంటే ఇది ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఇందాక మనం చెప్పినట్టు తండ్రిని ఎదిరించకుండా ఉండడం కానీ, అందరినీ కలుపుకొని తినడం కానీ ఉండడం వల్ల అయితే ఆరోగ్యం చాలా బాగుంటుందన్న. లేకపోతే చాలా మందికి హృదయ సంబంధించిన రోగం అనేది ఉంటుంది. అంటే కొంచెం హార్ట్ లో బ్లాక్స్ ఉండడం కానీ, కొంతమంది హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఈ ఆదివారం పుట్టే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరీ పర్టికులర్ గా ఉంటుంది అని కాదు. ఇవాళ జాతకం, లగ్నం అన్ని కొంచెం చూసుకోవచ్చు. ఓన్లీ మనం ఒక ఆదివారం పుడితే ఈ యోగాలు ఉన్నాయి, ఇలాగే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇలా వస్తాయని చెప్పేసి. తర్వాత కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. సైట్ చాలా మంది చిన్నప్పుడే కొంతమంది బాగా సైట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి పెద్ద కొద్దీ సైట్ తగ్గుతూ ఉంటుంది. కొంతమంది పెద్ద అయిన తర్వాత సైట్ వస్తుంది, అది తగ్గదు. సో, అలాంటి లక్షణాలు కూడా ఆరోగ్య సమస్యలు ఈ ఆదివారం రోజు. ఇలా సమస్యలు ఉన్నవాళ్ళు మాఘమాసంలో ఆదివారాలు వస్తాయి కదా,
ఆదివారాలు తల్లిదండ్రులు తల్లి గాని తండ్రి గాని ఉపవాసం ఉండి వాడి పిల్లవాడి కోసం ఉపవాసం ఉండి ఇలా నమస్కారం చేసుకుని ఆయనకి సూర్య భగవానికి ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ లాంగ్. ఓకే పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, వీళ్ళే పెద్దవాళ్ళు అనుకోండి, వీళ్ళ ఆదివారాలు మాఘ ఆదివారం వస్తుంది కదా, ఆ రోజు మాత్రం స్వామివారికి కొంచెం పరమాణంలో చేసి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని వీళ్ళు తీసుకొని ఆ రోజు ఇంకే భోజనం చేయకూడదు. ఓన్లీ ఆ పరమాణం మాత్రం తినేసి ఉండాలి. తినేసి ఉండాలి. ఓకే లేదు ఉపవాసం ఉండగలంటే ఉపవాసం మొత్తం ఉండొచ్చు. అలా స్వీట్ తినే ఇంట్రెస్ట్ ఉంటే ఆ పరమాణం వండి తినేయచ్చు అనమాట. రైట్ సో ఇలా చేస్తే కానీ వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. బాగుంటుంది. ఇక ఏ ఫీల్డ్స్ లో వీళ్ళకి బాగా రాణిస్తారని అనుకోవచ్చు? జనరల్ గా ఏంటంటే వీళ్ళు చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారు నాన్న ప్రతి ఒక్క విషయాన్ని. సో చాలా మంది ఏంటంటే ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు చాలా మంది మంచి మంచి రాతలు రాస్తారు. చక్కగా మాట్లాడడము రాయడము అనేది వీళ్ళకి చాలా హాబీ అనమాట, ఇష్టం అనమాట. చెప్పే కదా ఇందాక మీకు చిలువల పళ్ళు కథలు తల్లిదండ్రులకి ఒక్క చెప్తే 2-3 కథలు అల్లి చెప్పడము, ఇలా కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ జరిగింది అది జరిగింది చెప్పడము, సరదాగా మాట్లాడడము, ఇవన్నీ కూడా వీళ్ళకి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ రైటర్స్ లా కానీ తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్కువ బయటికి ఎక్కువ ఏ విషయం అంటే సో ఏరోనాటికల్ ఇంజనీర్స్ కానీ సో అలా ఎగడో కానీ ఇష్టం అంటే ఏదైనా సరే సాధించాలి, ఏదైనా ఎవరు చేయాలని మనం చేసి చూపించాలి అనే కుతూహలం యూనిక్ ఎక్కువగా గా ఉంటుంది. ఉండడానికి ఇష్టపడతారు. సో అందుకే వీళ్ళు డిఫరెంట్ గా ఆలోచిస్తారు, డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు. Right. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేయాలి, వాళ్ళ జాతకం సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళ ఆదివారం పుట్టంగా అన్ని వచ్చేస్తాయి, మా అబ్బాయి ఏం చేయలేదండి అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకము డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ లక్షణాలు ఎక్కువగా మైండ్ లో ఎప్పుడు కొంచెం ఉంటూ ఉంటాయి వాళ్ళకి చెయ్యాలని చెప్పేసి. బ్యూటిఫుల్. మరి ప్రత్యేకించి వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేస్ కానీ కలర్స్ కానీ నంబర్స్ కానీ ఏమైనా ఉంటాయా? అంటే మనం వారాలు మాట్లాడుకుంటాం, వారాలు చెప్తాను. వారాలు చెప్తారా? సో సోమవారం కలిసి వస్తుంది వీళ్ళకి సోమవారం బాగా కలిసి వస్తుంది, తర్వాత బుధవారం బాగా కలిసి వస్తుంది, తర్వాత గురువారం కలిసి వస్తుంది. సో ఈ మూడు వారాలు బాగా కలిసి వస్తాయి. చక్కగా ఏ పని చేయాలనుకుంటే వీళ్ళు ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు కానీ ఆ రోజు గురువారం పూట వెళ్తే వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఏదైనా ఇష్టపడే విషయాలు అంటే కొన్ని క్లాత్స్ కానీ బట్టలు కానీ కొనుక్కోవడం కానీ లేకపోతే బంగారం కొనుక్కోవడం కానీ అలాంటి సోమవారం వెళ్తే నచ్చినవి ఇష్టపడినవి వాళ్ళు అనుకున్నట్టు రీచ్ అయితే కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సోమవారం కొనుక్కోవడానికి వెళ్ళాలి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మాత్రం గురువారం వెళ్ళాలి. బుధవారం జనరల్ గా ప్రయాణాలకి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఏదైనా ప్రయాణం బయలుదేరుతున్నాం, ఏదైనా ఊరు వెళ్తున్నాం అంటే బుధవారం పూట ప్రయాణం చేస్తే ఆ లాభదాయంగా ఉంటుంది వాళ్ళకి ఆ ప్రయాణం. అలా చేయొచ్చు. బ్యూటిఫుల్. సో అలాగే ఇంక ఇంపార్టెంట్ పనులు అంటే ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉన్నాయి అవి చేయాలంటే అది శనివారం మాత్రం చేయకూడదు వీళ్ళు. చేయకుండా శనివారం చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవడం ఉత్తమం. సో అలాగే ఇంక ఇంపార్టెంట్ పనులు అంటే ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉన్నాయి అవి చేయాలంటే అది శనివారం మాత్రం చేయకూడదు వీళ్ళు. చేయకుండా శనివారం చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవడం ఉత్తమం. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.